హే గైస్, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ విత్ సాయంత్రం. ఇది నా బర్త్డే రోజు. నా బర్త్డే సెప్టెంబర్లో ఉన్నింది. ఈరోజు వీడియో చేస్తున్నాను. సో మధ్యలో ఫ్రీ లేను గైస్. సో ఇది నా ఫిట్ చెక్ అనమాట. నేను ఆ రోజు ఒక షార్ట్ కుర్తీ వేసుకున్నా, దానికి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ వేసుకున్నా. నా దగ్గర ఉన్న కలర్ ఇయర్ రింగ్స్ అదొకటి. సో అది చాలా బాగా అవుట్ఫిట్కి మ్యాచ్ అయింది. సో అక్కడ నుంచి బనశంకరి అమ్మ టెంపుల్కి వెళ్ళిపోయినాను. సో ఇది నా హస్బెండ్ ఫస్ట్ బర్త్డే అనమాట. యాజ్ అ వైఫ్, హిజ్ వైఫ్, దిస్ వాజ్ మై ఫస్ట్ బర్త్డే. అక్కడ వెళ్ళి దీపం పెడతాం కదా, అక్కడ నిమ్మకాయ దీపాలు. సో అవి పెట్టేసి నా డేని అలా స్టార్ట్ చేశాను. చాలా ప్లెజెంట్గా, చాలా పీస్ఫుల్గా, చాలా డివోషనల్గా నా డేని స్టార్ట్ చేశాను. నా డివోషన్ ఇక్కడితో ఎండ్ అవ్వదు, ఎందుకంటే మా ఆయన డివోషన్ కూడా నా డివోషన్కి యాడ్ అవ్వాలి. కాబట్టి నాకంటే ఎక్కువ భక్తి మా ఆయనకి. సో నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తనను మీట్ అవ్వడానికి బయటికి వెళ్ళాను. తను మెట్రోలో మా ఇంటి నుంచి వచ్చారనమాట. సో మీ ఎంతమందికి తెలుసు కార్యసిద్ధి ఆంజనేయ స్వామి గుడి బెంగళూరులో. సో అక్కడికి వెళ్ళామన్నమాట. మా ఆయన అక్కడ టెంకాయ ముడుపు కడతారు. సో అది 16 days దీక్ష. సో ఇక్కడ మీరు ముడుపు కడుతున్నారు చూడండి. మనం ఏం కోరుకుంటే అది ఆ 16 days తర్వాత నెరవేరుతుంది అనే నమ్మకం, చాలా గట్టి నమ్మకం ఉంది. అందుకే కార్యసిద్ధి అని, మనం ఏం అనుకుంటే అది జరుగుతుంది అని ఆ గుడిలో ఆ నమ్మకం ఉంది. సో ఆ 16 daysలో మనం 4 times ప్రదక్షిణాలు చేయాలి గుడికి వెళ్ళి. సో మళ్ళీ వాళ్ళు ఒక మంత్రం ఇస్తారు మనకి, హనుమాన్ది. సో అది రోజు 108 times జపించాలి. సో ఇది ఆ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి గుడిలో ఉండే ప్రత్యేకత. మా ఆయన 4 times చేశారు. సో 4 times కూడా తను ఏం కోరుకున్నారో అది జరిగింది. అందుకే ఆయనకు ఆ గుడి అంటే చాలా నమ్మకం. సో నా బర్త్డే రోజు ఆ గుడికి వెళ్ళి ముడుపు కట్టడం అంటే ఇట్ ఈస్ అగైన్ అ వెరీ గుడ్ బ్లెస్సింగ్ టు మీ. సో అందుకే ఫస్ట్ బనశంకరి అమ్మ గుడి కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఈ గుడికి వెళ్ళిపోయాం. ఇక్కడ కూడా కంప్లీట్ చేసుకొని దగ్గరలోనే కన్యకా పరమేశ్వరి గుడి ఉంటే అక్కడికి కూడా వెళ్ళామండి. ఆ గుడి మేము ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు, చాలా బాగుంది. అప్పుడు ఇచ్చాడు మా ఆయన నాకు నా సర్ప్రైజ్. నాకు ఇప్పటి వరకు బొకేస్ రాలేదు. ఇదే లైఫ్లో నాకు మొదటి ఫ్లవర్ బొకే ఎవరైనా ఇవ్వడం. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా, చాలా స్పెషల్ ఫీల్ అయ్యా. సో సర్ప్రైజెస్ ఆర్ వెరీ రేర్ ఇన్ మై లైఫ్. సో అది ఒక క్యూట్ మూమెంట్. దాని తర్వాత మా ఆయన నన్ను ట్రఫల్స్కి తీసుకెళ్తా అన్నాడు. సో అక్కడి కోసం అవుట్ఫిట్ చేంజ్ చేసి సెకండ్ అవుట్ఫిట్ ఫర్ మై బర్త్డే వేసుకున్నాను. సో ఆ సెకండ్ అవుట్ఫిట్లో ఆ బొకే పెట్టుకుని ఏం మురిసిపోతానని చూడండి. సో దట్ ఈస్ హౌ ఐ లైక్ ద సర్ప్రైజ్ దట్ హీ గేవ్ మీ దట్ డే. ఐ రియలీ ఫెల్ట్ సో బ్లెస్డ్ ఫర్ హ్యావింగ్ హిమ్ ఇన్ మై లైఫ్. నాకు ఆ బొకేతో ఎండ్ అవ్వలేదు. ఇది నా అవుట్ఫిట్ చెక్. నేను మీకు అవుట్ఫిట్ చూపిస్తున్నాను. సో ఆ రింగ్ వేసుకున్నాను. ఇది నేను జయనగర్లో పర్చేస్ చేశాను జస్ట్ ఫర్ 100 rupees. అగైన్ ఇయర్ రింగ్స్ ఏదో మాల్లో తీసుకున్న 100 rupees. చైన్ వచ్చి సాల్టీలో పర్చేస్ చేసా, దట్ ఈస్ అరౌండ్ 599. వాచ్ వచ్చి ఫాజిల్ది, ఇట్ వాస్ 13,000. సో అండ్ డ్రెస్ వచ్చేసి అగైన్ జయనగర్లో కొన్న 1,000 rupees. మా ఆయన నాకు ఇంకో గిఫ్ట్ ఇచ్చారు. ఇంటికి వెళ్ళగానే నా కోసం బబ్లీ ఇచ్చారు. ఐ లవ్ బబ్లీ. దాని తర్వాత హీ గేవ్ మీ బొకే. ఐ ఆల్రెడీ షోడ్ యూ కదా. సో అది కూడా పింక్తో ఉన్నింది. నా అవుట్ఫిట్కి మ్యాచ్ అయింది చాలా బాగా. ఎన్ని ఫొటోస్ దిగినాను తెలుసా గైస్ దీంతో. సో అంత పిచ్ అనమాట. నాకు చాలా నచ్చేసింది ఆ గిఫ్ట్. దీని తర్వాత హీ ఆల్సో గేవ్ మీ గోల్డ్ కాయిన్ అండ్ ట్రావెల్ కిట్ ఇచ్చారు. సో ఈ ట్రావెల్ కిట్లో మనకి పర్ఫ్యూమ్ ఉంటుంది. సో ట్రావెల్ ఎసెన్షియల్స్ అంతా ఉంటాయి కాటన్ లండన్ అనే బ్రాండ్ నుంచి. నేను ఇప్పుడు నా దగ్గర ట్రావెల్ కిట్స్ లేవు. సో అది కూడా నాకు ఒక ప్లస్. నా దగ్గర లేనివన్నీ తను ఎఫర్ట్ పెట్టి అర్థం చేసుకుని ఇది నా దగ్గర లేదని తను సర్ప్రైజెస్కి హ్యాపీ ఫీల్ అవుతుంది అని నా ఫస్ట్ బర్త్డేని ఇంత బాగా సెలబ్రేట్ చేశారు. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇష్టం. దట్స్ వై హీ టుక్ మీ టు ట్రఫల్స్ ఇంద్రానగర్ అండ్ ద ఫుడ్ దేర్ వాజ్ వెరీ గుడ్. సో నాకు బాగా నచ్చేసింది అక్కడ ఫుడ్. నేను తనని పిలిచి ఇప్పుడు థ్యాంక్ యూ చెప్తా చూడండి. తన రియాక్షన్ చూడండి. తనకు రియాక్షన్ ఇవ్వడం కూడా రాదు, అంత మొహమాటం మా ఆయనకి, చాలా మొహమాటం ఆయనకి. సో ఇంకా అలా ట్రఫల్స్కి స్టార్ట్ అయిపోయి అక్కడ గుడ్ యమ్మీ ఫుడ్ తినేసి అక్కడితో నా బర్త్డే డేని ఎండ్ చేసేసా. నా బర్త్డే వాజ్ వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ అనమాట. సో ఆ తర్వాత అక్కడ బాగా ఎంజాయ్ చేసేసి బయట ఒక పిక్చర్ దిగి నేనేం తిన్నానో తీసాను. యాక్చువల్గా ఫొటోస్ ఎక్కడ మిస్ప్లేస్ అయిందో తెలీదు. ఫ్రైస్ మాత్రమే ఉంది ఇక్కడ. సో ఫ్రైస్ పెట్టిన. దాని తర్వాత నేను ఇంటికి వచ్చినాక ఆ బొకేని ఇలా రోజెస్ తీసి వాటర్లో వేసి పెట్టా. థ్యాంక్స్ ఫర్